ఇప్పటి వరకో లెక్క ఇక నుంచి మరో లెక్క. కాటసాని రామిరెడ్డి ఇక కాస్కో అంటూ సవాలు విసురుతున్నారు బనగానిపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి. ఈసారి బనగానిపల్లె కోటపై ఎలాగైనా టీడీపీ జెండా ఎగరవేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఎన్నికల ముందు వరకు నియోజకవర్గంలో సైలెంట్గా పార్టీని బలోపేతం చేసిన జనార్దన్ రెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత టైం చూసి వైసీపీకి షాక్కుల మీద షాకులు ఇస్తున్నారు. వైసీపీ కీలక నేతలను సైకిల్ ఎక్కిస్తూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి గెలుపును దూరం చేస్తున్నారు. జనార్దన్ రెడ్డి దెబ్బకు అవకు కొలిమిగుండ్లలో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతుంది. ఎన్నికల ముందు బనగానిపల్లెలో మారుతున్న రాజకీయాలపై స్పెషల్ స్టోరీ. నంద్యాల జిల్లాలోనే రాజకీయాలకు కీలకమైన సెంటర్ బనగానపల్లె. ఇక్కడ మండే ఎండల కంటే ఎక్కువగా రాజకీయం సెగలు కక్కుతుంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఈసారి బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగురువేయాలనే కసితో పనిచేస్తున్నారు. ఎన్నికలకు నెల రోజుల ముందు తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టారు. జనార్దన్ రాజకీయ చాణక్యత ఫలించి కీలక వైసీపీ నేతలు వరుసగా సైకిల్ ఎక్కుతూ ఉండడంతో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతుంది. కాటసాని రామిరెడ్డికి అత్యంత సన్నిహితులైన కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, చల్లా విజయభాస్కర్ రెడ్డి, కాటసాని చంద్రశేఖర్ రెడ్డి, మెట్ల రామిరెడ్డి వంటి వైసీపీ అగ్రనేతలు బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా కొలిమిగుండ్ల మండలంలో వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ తగిలింది. గొర్విమానిపల్లిలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి కర్నూలు జిల్లా ఎంపీటీసీ సంఘం అధ్యక్షులు పులి ప్రకాష్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు పులి సుదర్శన్ రెడ్డి, ముగ్గురు వైసీపీ వార్డు మెంబర్లు, కార్యకర్తలు బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. కాటసాని తీరుతోనే వైసీపీని వీడుతున్నామని, ఇకపై బీసీ జనార్దన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. కాటసాని రామిరెడ్డి నమ్మక ద్రోహానికి మారుపేరు అని పులి ప్రకాష్ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్లుగా బనగానిపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి అనేదే లేదని, కాటసాని రామిరెడ్డికి తన కుటుంబాన్ని తప్ప వైసీపీ కార్యకర్తలను ప్రజలను పట్టించుకోరని విమర్శించారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై బనగానిపల్లె నియోజకవర్గం అభివృద్ధి ఒక్క బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమవుతుందని నమ్మి టీడీపీలో చేరినట్లు తెలిపారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి 1800 కోట్లతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో బనగానిపల్లెలో కాటసాని రామిరెడ్డిని చిత్తుగా ఓడించి బీసీ జనార్దన్ రెడ్డిని గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ సీనియర్ నేత పులి ప్రకాష్ రెడ్డి సోదరులు టీడీపీలోకి రావడంతో పెద్ద పులి బీసీ జనార్దన్ రెడ్డికి తోడుగా మరో పులి వచ్చిందంటూ టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఎన్నికల వేళ బీసీ జనార్దన్ రెడ్డి దెబ్బతో బనగానిపల్లె నియోజకవర్గంలోని ఫ్యాన్ పార్టీ పునాదులు కదులుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో బనగానిపల్లె కోటపై టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం ఢంకా బజాయించి చెబుతున్నారు.